హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న సాటర్డే ఎపిసోడ్ బిగ్ బాస్ ఏదైతే ఉందో నాగార్జున గారు వచ్చి సల్యూట్ చేయటం ఇవన్నీ కొంచెం కళ్యాణ్కి ప్లస్ అయింది. నేనైతే పాజిటివ్ ఎపిసోడ్ అని చెప్పాలి. కళ్యాణ్కి తనకి 100 మార్కులు పడిపోయాయని చెప్పాలి. హోస్ట్ నుంచి 100 మార్క్స్ పడిపోయాయి. మనం కూడా తన గేమ్ కానీ తన బిహేవియర్ కానీ అన్నీ లైక్ చేస్తున్నాం. కళ్యాణ్కి నా నుంచి అయితే 100 మార్క్స్ పడ్డాయి. ఏంట్రా బాబు రోజు వచ్చి కళ్యాణ్ ఎంత లేపుతుంది అనుకుంటున్నారా? నేనేం లేపట్లేదు, అక్కడ జరిగింది చెప్తున్నాను. తన గేమ్ కూడా కొంచెం చేంజ్ అయినట్టు నాకైతే అనిపిస్తుంది. గేమ్ చేంజ్ చేసుకోవాలి కూడా, ఎందుకంటే ఇంకెన్నో వీక్స్ లేదు, టైటిల్కి దగ్గరగా ఉన్నారు. ఇంకా ఇప్పుడు కూడా గేమ్ చేంజ్ చేసుకోవాలి. తను ఆల్రెడీ చేంజ్ చేసుకున్నాడు కాబట్టి నాకు ఒక చిన్న చేంజ్ కనిపించింది. ఏంటంటే తనుజాకి కొంచెం దూరంగా ఉంటున్నాడేమో, ఎలాగో తన టాప్లో ఉంది, వీళ్ళిద్దరు ఇప్పుడు గొడవ పెట్టుకుంటేనే వర్కౌట్ అవుతుంది కాబట్టి తనకు కొంచెం దూరంగా ఉంటున్నాడేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే నిన్న తను సెకండ్ టైం కెప్టెన్ అయినప్పుడు కూడా ఆ బ్యాడ్జ్ ఇమ్మోతో పెట్టించుకున్నాడు. తన ఫోటో కూడా అందులో వాళ్ళు అక్కడ పెట్టాలి అన్నప్పుడు ఇమాన్యుయల్తోనూ పెట్టించుకున్నాడు, కానీ తనుజతో అయితే పెట్టించుకోలేదు. మరి తనుజ తన కోసం అక్కడ స్టాండ్ తీసుకున్న స్ట్రాటజీ అంతా ప్లే చేసి తను కళ్యాణ్ గెలవాలి అని ఒక స్ట్రాటజీ చేసి దాని ప్రకారం అందరినీ చేసి ఆ గేమ్ అయితే చాలా బాగా అక్కడ ఆడింది అనిపించింది తనుజ అయితే. కానీ మరి ఎందుకో కళ్యాణ్ అక్కడ దూరం పెట్టాడా అనిపించింది. ఆ సిచ్యువేషన్ బట్టి దూరం పెట్టాడు. నెక్స్ట్ కూడా గేమ్స్లో దూరంగానే పెడతాడు, తనతో అంతే ఉంటాడేమని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే విన్నర్ అవ్వాలంటే ఇంకా తనని కొంచెం దూరంగా పెట్టి తనతో కొంచెం ఏదన్నా చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తే ఇంకా తనే విన్నర్ అవుతాడు కాబట్టి, సో ఆ విధంగా ఆలోచించి నేను టైటిల్గా దగ్గరగా ఉన్నాను, తనుజతో గొడవపడాలి, తన టాప్లో ఉంది అని తను అనుకొని గేమ్ ఏమైనా చేంజ్ చేసుకుంటే కానీ అప్పుడు వర్కౌట్ అవుతుంది. లేకపోతే చూడాలి అసలు ఏం జరుగుతుంది ఏంటి హౌస్లో, బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి. ఇది రణరంగం అంటున్నారు కాబట్టి రణరంగంలో ఏం జరుగుతుందో మనం చూద్దాం. సో లెట్స్ సీ.